వాస్తవంగా మన నీతి ఎప్పుడు కూడా దేవుని కార్యాన్ని జరిగించలేదు. బైబిల్ సెలవిస్తుంది, అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటంటే స్వనీతి. ఇఫ్ యూ వాంట్ టు బి అప్రైట్, యూ కెన్ నెవర్ హ్యావ్ సెల్ఫ్ రైచియస్నెస్. ఒక మాట చెప్తాను, నువ్వు యథార్థపరుడు అయితే ఇతరులను ఎప్పుడు కూడా చిన్నచూపు చూడవు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో. మరి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మన నీతి ఎక్కువ ఎలా అవుతుంది అంటే, మనుషుని యొక్క నీతి క్రియలు ఎలాంటిది? 64:6 యెషయా గ్రంథము, మురికి. మరి మనం ఎంత నీతి కార్యాలు చేసినా స్వనీతి కార్యాలు ఏమవుతాయండి? మురికి పేలికలే. నీకు స్వనీతి ఉంది, అవును నేను ఎక్కువ ఉన్నాను ఇతరుల కంటే, నాకు ఇతరుల కంటే ఎక్కువ ప్రత్యక్షత ఉంది, ఇతరుల కంటే ఎక్కువ అభిషేకం ఉంది, ఇతరుల కంటే ఎక్కువ రక్షణ కార్యం జరిగింది, ఇతరుల కంటే ఎక్కువ ప్రారాలు ఉన్నాయి, ఇతరుల కంటే ఎక్కువ 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 అంటున్నావు అంటే నీకేముంది? స్వనీతి ఉంది. అది యథార్థత కాదు. ఇట్స్ నాట్ అప్రైట్నెస్, ఇట్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్. ఈ స్వనీతిని నేనేం చేస్తుందంట? బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, అది శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశం కూడా మీకు లేదని. మరి మన నీతి ఎట్లా ఎక్కువ అవుతుంది? 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, మనం నిజంగా దుర్నీతిమంతులము కాబట్టి మనలో నీతి కార్యాలు ఎన్ని చేసినా మురికి పేలికలే కనుక, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా. See, Jesus became a sin for us so that we may be made righteousness of God. దేవుని నీతిగా మార్చబడాలి అంటే యేసుప్రభువు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపము చేయలేదండి, పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే మనం ఆయన నీతిగా ఏం కావాలి? మార్చబడాలి.